ఒక టూత్‌పేస్ట్ అందరికీ బెస్ట్ ఉండదు. హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఒక టూత్‌పేస్టే బెస్ట్ ఉంటే మేమందరం ఆ టూత్‌పేస్ట్ ఇచ్చేసి హ్యాపీగా రిటైర్ అయిపోతాం. హ్మ్. అలా ఉండదు. ఇది ఓకే. చాలా ఇంపార్టెంట్. సెన్సిటివ్‌కి సెన్సిటివ్ టూత్‌పేస్ట్. ఓహ్! టీత్ ఎనామిల్ ఫార్మ్ అవ్వడమే కొంతమంది వీక్‌గా ఫార్మ్ అవ్వడం, లేదా ఈ కూల్ డ్రింక్స్, అసిడిక్ ఫుడ్, మసాలా ఫుడ్ ఆర్ రబ్ చేయడము, హ్మ్. గ్రైండ్ చేయడము టీత్ వల్ల పళ్ళు అరిగిపోయి ఉండి ఆ సెన్సిటివిటీ ఉంటే దాని కోసం కొంత కవర్ చేసుకోవడానికి, దానివల్ల సొల్యూషన్ రాదు. బట్ హ్మ్. కొంత కవర్ చేయడానికి సెన్సిటివ్ టీత్‌కి సెన్సిటివ్ పేస్ట్. దాంతోపాటు ఒకవేళ స్మెల్ వస్తుంది అంటే దానికి సంబంధించిన ఈ క్లోవ్ లాంటిది, హ్మ్. లేకపోతే ఆ ఫ్రెషనర్స్ యాడ్ చేసేవి హ్మ్. అలాంటివి యూజ్ అవుతాయి. తర్వాత గమ్స్ హెల్త్ కోసం కొన్ని గమ్ హెల్త్ రిలేటెడ్ టూత్‌పేస్ట్‌లు ఉంటాయి. మెడికేటెడ్ టూత్‌పేస్ట్‌లు. ఓకే. కొన్ని పొటాషియం నైట్రేట్స్ అని చెప్పి గానీ, హ్మ్. కొన్ని టూత్‌పేస్ట్‌లు కొంచెం మనకి సెన్సిటివిటీని వాటిని కవర్ చేయడానికి ఉంటాయి. అలా దాంతో పాటు ఒకవేళ గనక టూత్‌పేస్ట్ మనకి చిగుళ్ళ హెల్త్‌ని కాపాడడానికి ఆర్ స్మెల్ కాపాడడానికి అనుకుంటే అప్లై చేసుకొని పేస్ట్ హ్మ్. ఒక 5, 10 మినిట్స్ వదిలిపెట్టి బ్రష్ చేసుకోవడం కూడా ఒక మెథడ్. ఓకే. ఓకే. అండ్ టూత్‌పేస్ట్ ఒకవేళ సెలెక్ట్ చేసుకునేటట్టు హ్మ్. ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే హ్మ్. అందులో మేజర్‌గా చూడాల్సింది ఫ్లోరైడ్. ఓకే. యంగ్‌స్టర్స్‌కి ఆర్ పిల్లలకు కూడా ఫ్లోరైడ్ ఉండే టూత్‌పేస్ట్ వల్ల డీకేస్ ఆర్ క్యావిటీస్ రాకుండా ఉంటాయి.